ప్రో కబడ్డీ సీజన్ 12 తెలుగు టైటన్స్ టీం అయితే ఎలిమినేటర్ 3 అయితే పాట్నా పైరట్స్ తో అయితే ఆడబోతుంది. ఈ మ్యాచ్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ గా మాట్లాడుకోబోతున్నాం. నిజంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ప్రో కబడ్డీ సీజన్ 12 ఫెంటాస్టిక్ అప్డేట్స్ కోసం అయితే అందరికంటే ముందుగా తెలుగులో మన ఛానల్లో ఉంటాయి. మీరైతే ఇప్పుడే మన అకౌంట్ ని ఫాలో మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకెవరైనా వీడియోకి లైక్ చెప్పితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మొదటిగా పాట్నా పైరట్స్ ను మాత్రం ఏమాత్రం చిన్న అంచనా వేయకూడదు. నేను వరుసగా వాళ్ళైతే 8 విజయాలు సాధించి అయితే రావడం జరుగుతుంది కాబట్టి తెలుగు టైటన్స్ టీం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతోని. మెయిన్ గా పాట్నా పైరట్స్ టీమ్ లో ఉన్న టాప్ రైడర్ అయాన్ అయితే ఎక్కువసేపు అయితే మన వాళ్ళు బెంచ్ మీద కూకోబెట్టాలి. అప్పుడే మన వాళ్ళకైతే అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే అతన్ని కనుక పట్టుంటే మాత్రం బరాబర్ ఆల్అౌట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది పాట్నా పైరట్స్. ఎందుకంటే అతడికి అంత సపోర్టింగ్ రైడర్ అయితే ఎవరు లేరు. అలాగే తెలుగు టైటన్స్ టీం మాత్రం ఈ మ్యాచ్లో డిఫెన్స్ గట్టిగా ఉండాలి. మెయిన్ రైడింగ్ కూడా అలాగే ఉండాలి. మెయిన్ భరత్ కూడా కనుక ఈరోజు రాణిస్తే మాత్రం తిరుగుండదు. విజయ్ మాలిక్ కనుక బోనస్ పాయింట్లు తీసుకొస్తుంటే తెలుగు టైటన్స్ టీం అయితే విజయాల బాట పట్టే అవకాశం అయితే పుష్కలంగా కనపడుతుంది. పాట్నా డిఫెన్స్ మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉండడం జరిగింది. నవదీప్ ఎక్సలెంట్ గా అయితే ఆడుతున్నాడు ఫ్రెండ్స్. ఇతడైతే రైట్ కార్నర్ లో ఆడతాడు. అలాగే అంకిత్ జగ్గన్ కూడా ఫామ్ లోకి అయితే రావడం జరిగింది. శుభం షిండే మన అంకిత్ కూడా ఫామ్ లోకి వస్తే ఈ మ్యాచ్ మాత్రం హోరాహోరీగా జరగబోతుంది. కానీ ఎక్కువ అడ్వాంటేజ్ అయితే తెలుగు టైటన్స్ కే ఉంది. కానీ పాట్నా పైరట్స్ అయితే అస్సలు చిన్నంచనే ఇవ్వద్దు. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. స్టార్టింగ్ 7 లో మాత్రం సేమ్ స్టార్టింగ్ 7 వచ్చే అవకాశం అయితే ఉంది తెలుగు టైటన్స్ టీం నుంచి అయితే. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. కానీ విని ఎరగని కబడ్డీ కంటెంట్ కోసం ఇప్పుడే మన అకౌంట్ ను ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ విజయ్ సైనింగ్ ఆఫ్.